ఇళ్లకి సంబంధించినటువంటి పథకంలో కీలకమైనటువంటి అడుగు పడింది. ఇప్పటిదాకా ఒక పేదలకి ఇల్లు అనే పథకంలో ఇల్లు రావాలంటే ఒక కుటుంబానికి 10,000 లోపు ఆదాయం ఉండాలి. అంటే ఏడాదికి 1,20,000 రూపాయల లోపు సంపాదన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఈవెన్ వైట్ రేషన్ కార్డు అయినా అదే. ఇప్పుడు అసలు 10,000 అన్నటువంటి చాలా కామన్ అయిపోయింది. చివరికి ముఠా కూలీ కూడా ఇవాళ రోజున 20,000-25,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇదివరకైతే ఆ సంపాదన తెలిసేది కాదు, చేతికి మనీ కాబట్టి. ఇప్పుడంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కారణంగా మ్యాక్సిమం ఎంత వస్తుంది సంపాదన అన్నటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ 10,000 లోపు అన్నటువంటిది సమస్య అయిపోయింది. అందుకని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని 15,000 రూపాయలకి పెంచింది. అలాగే ఇదివరకు 2 వీలర్ ఉన్నా కూడా ఇల్లు ఉండేది కాదు, ఇల్లు ఇవ్వకూడదు రూల్ ప్రకారం. మన రాష్ట్రంలో అయితే ఇచ్చి పడేసి